హలో డియర్స్, ఈ రోజు నేను మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ మరియు క్రీపీ హారర్ టాపిక్ మీద మాట్లాడబోతున్నాను. అదే యక్షిని. యక్షిని అనే పేరు వినంగానే మీలో చాలా మంది ఇది ఒక డెమాన్, రాక్షసి అని అనుకుంటారు. కానీ నిజానికి యక్షినీలు ఒక లోయర్ ఫార్మ్ ఆఫ్ డివైన్స్. ఎందుకు లోయర్ ఫార్మ్ ఆఫ్ డివైన్స్ అంటున్నా అంటే, యక్షినీలకి దేవతల్లాగా పవర్స్ ఉంటాయి, కానీ దేవతల కంటే తక్కువ. అందుకే డెమి గాడ్ అని అంటారు. మీకు యక్షినీల గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా? యక్షినీలని మనం ఏదైతే కోరుతామో అది ఇచ్చేంత శక్తులు యక్షినీలకు ఉంటాయి. అంటే మనం సాధన చేసిన తర్వాత మనం ఎప్పుడైతే యక్షినీలని ఏమైనా కోరుతామో అది మనకు ఖచ్చితంగా ఇస్తుంది. కానీ యక్షినీలని పొందడం అంత ఈజీ పని కాదు. చాలా ఘోరమైన సాధనాలు చేయాల్సి వస్తుంది. యక్షినీలు చాలా అందంగా ఉంటారు. ఎంత అందంగా అంటే అప్సరసలు కూడా వాళ్ళ ముందర పనికిరారు. వాళ్ళకంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. నేను యక్షినీల గురించి మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీరు నమ్ముతారో లేదో, ఒక రూమ్ మొత్తం ఒక డార్క్ వైబ్ లో మారిపోతుంది. లైక్ ఎప్పుడు స్ట్రక్ కానీ ల్యాప్టాప్ స్ట్రక్ అవ్వడం, లైట్స్ ఫ్లికర్ అవ్వడం ఇలాంటివి జరిగాయి. సో ఇది స్పాంటేనియస్ అవ్వచ్చు, ఎందుకంటే నాకు అలా అనిపించి ఈ టాపిక్ కి నేను కనెక్ట్ చేస్తుండొచ్చు. కానీ మనమున్న డైమెన్షన్ కి వేరే డైమెన్షన్ లో యక్షినీలు ఇప్పుడు కూడా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. యక్షినీలు చాలా తెలివైన వాళ్ళు. ఇలా నేను ఎందుకు అంటున్నా అంటే, మహాభారతంలో ధర్మరాజుకి వాళ్ళు అడిగిన క్వశ్చన్లు చాలా టఫ్ క్వశ్చన్స్. ఒక తెలివైన వాళ్ళు తప్పించి ఎవ్వరు ఇలాంటి క్వశ్చన్స్ అడగలేరు. సో ఇప్పుడు టాపిక్ వస్తే, ఇప్పుడు ఈ వీడియోలో అసలు యక్షిని చూడటానికి ఎలా ఉంటుంది, యక్షిని సాధన ఎలా చేయాలి, ఎలా సాధించుకోవాలి, అసలు యక్షినీల హిస్టరీ ఏంటి, యక్షినీలు ఎన్ని రకాలు ఉంటారు, ఏ టైప్స్ ఆఫ్ యక్షినీలకు ఏ టైప్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి, యక్షిని సాధన చేయడం వల్ల అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి, మొత్తం ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. సో ఒక 10 minutes ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక కార్నర్ లో కూర్చొని వీడియో మొత్తం చూడండి. సో ఇక స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్, యక్షిని అంటే ఎవరు? యక్షిని అంటే ఒక నేచర్ స్పిరిట్. వీళ్ళు యక్షులకు భార్యలు. యక్షులు మరియు యక్షినీలు గాడ్ ఆఫ్ వెల్త్, కింగ్ ఆఫ్ యక్షాస్ అయినటువంటి కుబేరుడి యొక్క రాజ్యంలో ఉంటారు. వీళ్ళ మెయిన్ వర్క్ ఏంటంటే, ఈ అన్ని లోకాల్లో ఉన్న సంపదను అంటే వెల్త్ ని కాపాడడమే వీళ్ళ పని. సో ఇప్పుడు యక్షిని చూడటానికి ఎలా ఉంటుందంటే, చాలా సౌందర్యంగా ఉంటుంది. బాడీ మొత్తం బంగారు ఆర్నమెంట్స్ తో. క్లియర్ గా చెప్పాలంటే ఒక 23 years నుంచి 26 ఏజ్ లో ఉన్న అమ్మాయి లాగా ఉంటుంది. హిస్టరీలలో చాలా యక్షినీలను శిల్పాలు, మథుర, సంచి, బర్హుత్ స్తూపాస్ దగ్గర మనం చూడవచ్చు. సో ఇప్పుడు హిస్టరీ విషయానికి వస్తే, యక్షినీల గురించి మనకు రామాయణంలోను ప్లస్ మహాభారతంలోను చెప్పారు. మన ఏన్షియంట్ వేదిక్ మరియు పోస్ట్ వేదిక్లలో యక్షినీలను సెమీ గాడ్నెసెస్ గా పూజించేవారు. ఇండియాలో ఇప్పుడు కూడా నార్త్ మరియు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లలో ఇప్పుడు కూడా యక్షినీలను పూజిస్తుంటారు. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు కూడా పూజిస్తారు. సో ఇప్పుడు యక్షిని ఎక్కడి నుంచి ఒరిజిన్ అయ్యింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. బ్రహ్మదేవుడికి 10 మంది కుమారులు. వాళ్ళని సప్త ప్రజాపతి మరియు సప్త ఋషులు అని అంటారు. వారిలో ఒకరు పులస్త్య. ఇతనికి విశర్వ, అగస్త్య, దతోలి, దేవ్బహు, వినీత, కొంత గాంధర్వాస్, వనారస్, కిన్నరులు పుడతారు. అందులో విశర్వ చాలా పవర్ఫుల్ సేజ్. ఇతనికేమో 4 భార్యలు. గైస్, ఇదంతా కొంచెం కాన్సెప్ట్ అర్థమైనా అర్థం కాకుండా వినండి, బేసిక్స్ అన్నమాట ఇవి. సో వీళ్ళలో విశర్వ చాలా పవర్ఫుల్ అన్నా కదా. ఇతనికేమో 4 భార్యలు. వాళ్ళలో లావిద కుబేరుడికి జన్మనిస్తుంది. కైకసి రావణకి జన్మనిస్తుంది, కింగ్ ఆఫ్ డెమాన్స్. రావణాసురుడితో పాటు కుంభకర్ణ, విభీషణ మరియు శూర్పణఖ పుడతారు. నెక్స్ట్ రాకాకేమో త్రిశిర, దుషణ, విద్యుతిజ, మల్లిక, అసలిక. ఇక్కడ యక్షిని మరియు యక్షులను బ్రహ్మదేవుడు సృష్టించిన సూపర్ న్యాచురల్ లివింగ్స్. వీళ్ళు గాడ్ ఆఫ్ గార్జియన్స్. సో యక్షిని యక్షులు వచ్చేసి కింగ్ ఆఫ్ వెల్త్, కింగ్ ఆఫ్ అల్కపురి ఇన్ హిమాలయస్ అయినటువంటి కుబేరుడి యొక్క గార్జియన్స్ వీళ్ళు. యక్షినీలేమో చాలా వరకు మంచోళ్ళు, కానీ కొంతమంది ఏమో అగస్త్యముని చేత శపించబడ్డారు కాబట్టి చాలా క్రియల్ గా మారిపోతారు. సో మీకు ఇక్కడ అర్థమైంది కదా, మొత్తం హిస్టరీ ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చి లాస్ట్ కి ఎవరి దగ్గర అంటే ఎవరి గార్జియన్స్ వీళ్ళు, యక్షులు, యక్షినీలు అని మీకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే, యక్షినీలలో 36 టైప్స్ ఉంటారు. ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్క పవర్స్ అనేవి ఉంటాయి. వీళ్ళని తంత్ర వైద్యంతో సాధన చేస్తే యక్షినీలను ప్రసన్నం చేసుకోవచ్చు. సాధన ఎలా చేయాలి, సాధన చేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదు, ఎలాంటి రూల్స్ పాటించాలి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో నేను సాధన గురించి చెప్పే ముందు ఒక క్లియర్ వార్నింగ్ ఇస్తున్నాను. ఎవరే గాని సాధన అనేది చేయకండి. ఎందుకంటే యక్షినీల సాధన చాలా ముందే బ్యాన్ చేశారు. ఎందుకంటే యక్షిని సాధన అందరి కోసం కాదు, ఇది చాలా డేంజరస్, ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు. సో ఇది ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ పర్పస్ కోసమే నేను వీడియోని చేస్తున్నాను. సో కొంచెం జాగ్రత్త. ఉద్దమరేశ్వర తంత్ర అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో
క్లియర్ గా యక్షిని సాధన ఎలా చేయాలో అని రాసుంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే యక్షిని సాధన ఎవరంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా చేయకూడదు. మెయిన్ గా అన్మ్యారీడ్ పర్సన్సే చేయాలి. అండ్ ఖచ్చితంగా తంత్ర విద్యలో ట్రైన్ అయి ఉండాలి. ఆల్సో తనకి ఒక గురువు అనేవారు ఉండాలి. గురువు యొక్క గైడెన్స్ తో చేయకపోతే ఇంకా రియాక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది. దాంట్లో దుష్మహ విద్య 3 years మనం కంప్లీట్ చేస్తే యక్షిని సాధనను మనం ఈజీగా చేయొచ్చు. యక్షిని సాధనని యాక్చువల్ గా 1700 నుంచే బ్యాన్ చేశారు. ఎందుకంటే చాలా మంది ఈ సాధన చేసి చాలా ప్రాబ్లమ్స్ మరియు లైఫ్ ని పోగొట్టుకున్నారు. సో ఇప్పుడు అర్థమైంది కదా యక్షిని సాధన చేయడానికి ఏం బుక్ యూస్ చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరు చేయకూడదు అనేది. సో ఇప్పుడు రూల్స్ కూడా ఏమున్నాయో వినండి. రూల్స్ వచ్చేసి మెయిన్ గా మనం బ్రెయిన్, మన బుద్ధి, ఇంటెన్షన్స్, మనం ఎందుకైతే మనం యక్షిని సాధించుకోవాలనుకుంటున్నాము మన ఇంటెన్షన్స్ క్లియర్ గా ఉండాలి. చెడ్డ పనులకు చేసుకోకూడదు. మీరు సాధన చేస్తున్నట్టుగా మీ గురువుకి తప్పించి ఇంకెవ్వరికి చెప్పకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ యక్షిని అయితే సాధించాలని అనుకుంటున్నారో ఆ యక్షిని ఎవరు, ఏంది అనేది మీకు క్లియర్ గా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక యక్షిని అనుకుని వేరే యక్షిని సాధన చేశారంటే ఇంకా మీ పని అయిపోయినట్టే. అది ముఖ్యంగా సాధన చేసేటప్పుడు శివుడి మంత్రం, కుబేర మంత్రం మరియు యక్షిని యొక్క సపరేట్ మంత్రాలు మాత్రమే జపిస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ లో ఎటువంటి మిస్టేక్ చేసినా యక్షిని మనల్ని వదలదు. తను మన ఫ్యామిలీ మొత్తాన్నే, అంటే తరతరాలు ఎన్ని తరాలు ఉన్నాయో ప్రతి ఒక్క తరంని పీడిస్తూనే ఉంటుంది. కానీ యక్షినిని ఒక్కసారి సాధించిన తర్వాత చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏది కోరితే అది మనకు తెచ్చి ఇవ్వడం, మనం ఏది అనుకుంటే అది కంప్లీట్ చేయడం, మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయడం, ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు యక్షినీలు మనం సాధించిన తర్వాత మనకు మాత్రమే కనబడుతుంది, ఇంకెవ్వరికి కనబడదు. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా ఎవ్వరు కానీ ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ లో ఎవరు ట్రై చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉన్నాయి. యక్షినిని ఎవరైతే సాధిస్తారో వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇంకా వాళ్ళకి లైఫే లేకుండా చేస్తుంది అనమాట. అంత క్రూయల్ గా ఉంటుంది. అది సాధించే వాళ్ళు కూడా చాలా ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. 3-4 years సాధన చేసి ఆల్రెడీ అలాంటి వాళ్ళు సాధన చేసి సిద్ధి చెందుతారు. సో ఇది చాలా డేంజరస్. మీరు అస్సలు ఇంట్లో ట్రై చేయకండి. సో ఇప్పుడు కన్క్లూజన్ కి వస్తే, మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది యక్షిని ఒక దెయ్యం కాదు, ఒక దేవత. యక్షినిని పూజిస్తే మనకి మంచి జరుగుతుంది. కానీ నా అడ్వైస్ ఏంటంటే యక్షిని సాధనని ఎవ్వరు చేయకండి. సో నేను చెప్పినట్టుగా మీకు క్లియర్ గా ఒక యక్షిని ఏంది, సాధన ఎలా చేస్తారు, ఎలాంటి బుక్స్ ఉంటాయి, ఏమేం డేంజర్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు చిన్నగా డౌట్ వస్తుంటుంది, ఎవరైనా నార్మల్ మనిషి ఇలాంటి సాధన చేసింటారా, చేసిన తర్వాత అతనికి ఏమై ఉంటుంది, ఇలాంటి స్టోరీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను అవి రాబోయే వీడియోలో చెప్పాలంటే నా కామెంట్ సెక్షన్ లో ఐ వాంట్ మోర్ వీడియోస్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను యక్షిని గురించి, అంటే రియల్ లైఫ్ లో ఎవరైనా ఇలాంటి సాధన చేశారా, వాళ్ళు యక్షిని సాధించారా, నార్మల్ పీపుల్ ఎవరైనా సాధించారా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, అవన్నీ మొత్తం ఒక స్టోరీ నేను మీకోసం తీసుకొస్తాను. సో ఇప్పుడే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకోసం వీడియోని తీసుకొస్తాను. అండ్ ఆల్సో గైస్, వీడియో కొంచెం లేట్ వస్తే ప్లీజ్ కోపడకండి. ఎందుకంటే రీసెర్చ్ కి చాలా టైం పడుతుంది. అండ్ ఆల్సో నేను డైలీ షార్ట్స్ మరియు వీడియోస్ చేస్తూనే ఉంటాను కాబట్టి చాలా టైం ని బయటికి తీసుకోలేకపోతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. కానీ నేను కంటెంట్ తీసుకొస్తే నేను ఖచ్చితంగా 100% బెస్ట్ కంటెంట్ ని మీకోసం తీసుకొస్తాను. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, ఎవ్రీ సాటర్డే ఆర్ సండే, సాటర్డే మిస్ అయిందంటే సండే ఖచ్చితంగా మీకోసం వీడియోని తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీరు నాకు చూపిస్తున్న సపోర్ట్ కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇలానే సపోర్ట్ చూపిస్తుండండి. కీప్ సపోర్టింగ్. అండ్ మీ పేరెంట్స్ ని జాగ్రత్త చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో. 3, 2, 1.